ప్రపంచము నలుమూలలకు విస్తరించిన అతి ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికి కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క ఫిబ్రవరి మాసంలో మనము యేసుని గురించి అనేక లోతైనటువంటి సత్యాలను మనం తెలుసుకుంటున్నాము, ధ్యానిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు మరి ఒక నూతన సత్యం తెలుసుకోబోతున్నాము. అదేమిటంటే యేసు తండ్రికి మార్గము. జీసస్ ఈజ్ ద వే టు ద ఫాదర్. మరి ఈ యొక్క హోడోస్ అనేటటువంటి గ్రీకు పదము యేసును తండ్రికి మార్గంగా సూచిస్తుంది. ఆ యొక్క గ్రీకు పదము మరి దానికి అర్థం నేనే మార్గం అన్నటువంటిది హోడోస్. మరి ఈ యొక్క మరి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో గందరగోళము మరియు విభిన్న నమ్మకాలతో నిండినటువంటి ప్రపంచంలో మరి యోహాను సువార్త 14:6లో యేసు ప్రకటన ఎంతో నిరీక్షణ, ఎంతో ఆశను మనకు చూపిస్తుంది, ఎంతో స్పష్టత కూడా మనకు తెలియజేస్తుంది ప్రియులారా. మరి యేసు అక్కడేమంటాడంటే నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అని చెప్పి మనము తెలుసుకుంటాం ప్రియులారా. ఈ ప్రకటన మరి యేసు యొక్క ప్రత్యేకతను వెల్లడి చేస్తుంది. హీఈస్ వెరీ యూనిక్. హీఈస్ ద ఓన్లీ వే టు గాడ్. మరి ఆ ప్రత్యేకతను వెల్లడి చేయటమే కాకుండా మరి మన విశ్వాసం యొక్క సంబంధ అంశాన్ని కూడా మరి ఆ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్ కూడా మరి ఇక్కడ తెలియజేస్తుంది. ఆయన ద్వారానే, యేసు ప్రభు ద్వారానే మనము ప్రభు దగ్గరికి వెళ్ళగలము, రక్షణ పొందగలము. ఎన్నో మరి ఆత్మీయ సత్యాలు ఉంటున్నాయి ప్రియులలో. మరి ఈరోజు 3 అంశాలను తెలుసుకోబోతున్నాం. మరి ఈ యొక్క మార్గము, నేనే మార్గము అని చెప్పి ప్రభు వారు సెలవు ఇచ్చినటువంటిది మరి బైబిల్లో డిఫరెంట్ బిబ్లికల్ కాంటెక్స్ ఆఫ్ ద వే మరి ఏ రీతిగా దాన్ని ఉపయోగించి ఉంటున్నారో తెలుసుకోబోతున్నాం. అంతేకాకుండా వేదాంతపరమైనటువంటి భావాలు, థియలాజికల్ ఇంప్లికేషన్స్ కూడా, మరి అంతేకాకుండా ఆచరణాత్మక అనువర్తనాలు, ప్రాక్టికల్ అప్లికేషన్స్, అవి కూడా మనం తెలుసుకోబోతున్నాము. మరి మొట్టమొదటిగా బిబ్లికల్ కాంటెక్స్ ఆఫ్ ద వే, మార్గం యొక్క బైబిల్ సందర్భాలు. మరి మొట్టమొదటిగా మరి యోహాను 14:6 చూస్తే యేసు మరి తన శిష్యులతో మాట్లాడుతూ తాను బయలుదేరటానికి సిద్ధమవుతున్నప్పుడు వారికి ఒక భరోసాను, ఒక ఆదరణ, ధైర్యాన్ని ఇచ్చి మరి ఏమంటున్నాడంటే నేనే మార్గమును, సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అని చెప్పి యేసు ప్రభు వారు ఒక గొప్ప స్టేట్మెంట్ ఇవ్వటం అనేటటువంటి జరుగుతుంది. ప్రియులారా, ఈ వచనం మరి తండ్రి అయిన దేవునికి ఏకైక మార్గంగా క్రీస్తు యొక్క ప్రత్యేకతను తెలియజేస్తుంది. ఎక్స్క్లూజివిటీ ఆఫ్ క్రైస్ట్ యాజ్ ద ఓన్లీ పాత్ టు గాడ్. కాబట్టి మనం ఇది తెలుసుకోవాలి ప్రియులారా. మరి ఏంటంటే ఎంతో ప్రత్యేకంగా దేవునికి ఏకైక మార్గంగా యేసు ప్రభు వారు ఉంటున్నాడు. ఇది రక్షణ యొక్క సంబంధాన్ని మరి తెలియజేస్తుంది. యేసుని తెలుసుకోవటం దేవుడిని తెలుసుకోవటంలో అంతర్భాగం అని కూడా సూచిస్తుంది ప్రియులారా. నోయింగ్ జీసస్ ఈజ్ ఇంటిగ్రల్ టు నోయింగ్ గాడ్. దేవుణ్ణి తెలుసుకోవటం అంటే ప్రభువును తెలుసుకోవటమే. ప్రభువుని వ్యక్తిగతంగా మరి మన జీవితంలోనికి ఆహ్వానించటము, ఆయన్ను ప్రభువుగా మరి రక్షకుడుగా మనం అంగీకరించటము, విశ్వసించటము. ఆ రీతిగా విశ్వసించటం ద్వారా మనం దేవుని యొక్క పిల్లలం అవుతాము, గాడ్స్ చిల్డ్రన్. మరి నిత్య జీవం అనేటటువంటిది, మరి పరలోక రాజ్యానికి వారసత్వం. కాబట్టి ఇవన్నీ కూడా దీనిలో ఇమడి ఉన్నాయి. కాబట్టి మరి దేవుడు తన యొక్క ప్రియ కుమారుణ్ణి, దేవుడు మనల్ని దేవుడు లోకముని ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. కాబట్టి ఎవరైతే దాన్ని, ఆ సత్యాన్ని తెలుసుకుంటారో వారు రక్షింపబడతారు, విమోచింపబడతారు. మరి ఈ లోకంలో ఎంత ఆశీర్వాదకరంగా ఉంటారు. ఇహలోకపరమే కాకుండా మరి రానైనటువంటి జీవితంలో కూడా యేసు ప్రభు వచ్చినప్పుడు మధ్యాకాశంలోనికి ర్యాప్చర్
అప్పుడు మనం కూడా పైకి ఎత్తబడతాం. విశ్వసించినటువంటి వారు మొదట చనిపోయినటువంటి వారు, తర్వాత మరి భూమి మీద ఉన్నటువంటి వారు, మరి ఆ ర్యాప్చర్, 1000 పరిపాలన, మరలా విశ్వాసులతో కలిసి యేసు ప్రభు ఈ లోకానికి రావటం అనేటటువంటిది, ఇక్కడ శేషించినటువంటి జనాన్ని మరి ఒక తీర్పు అనేటటువంటిది కూడా, సెకండ్ కమింగ్ ఆఫ్ క్రైస్ట్ కూడా మరి ఉండబోతుంది ప్రియులారా త్వరలో. మరి రెండవదిగా అపోస్తుల కార్యములు 9:2, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజంలో వారికి పత్రికలు ఇమ్మని అడిగాను. కాబట్టి ఇక్కడ చూడండి, సౌలు తర్వాత పౌలుగా మారాడు. ఆయన చెప్తున్నాడు, ఈ మార్గానికి చెందిన వారిని, ప్రియులారా మనము మరి యేసు యొక్క మార్గంలో వెళ్ళేటటువంటి వారము. కాబట్టి ఆ మార్గంలో వెళ్ళినటువంటి వారిని ఆయన ఒకప్పుడు మరి సౌలుగా ఉన్నప్పుడు ఎంత ద్వేష స్వభావంతో ఉన్నాడు. తను మరి యేసును విశ్వసించి నమ్మినటువంటి వారిని, ఆయన మార్గంలో వెళ్తున్నటువంటి వారిని అందరినీ కూడా వారిని హింసించటము, మరి వాళ్ళని చెరసాలలో వేయటము, అటువంటి పనులు చేస్తున్నటువంటి ఆయన మరి ఈ మార్గానికి చెందినటువంటి వారు అని చెప్పటం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ మార్గం అనే పదము యేసును అనుసరించటం ద్వారా మరి వర్గీకరింపబడినటువంటి కదలిక. ఇట్స్ ఎ మూమెంట్, లేకపోతే జీవన శైలి, లైఫ్ స్టైల్ అని కూడా మనము అనుకోవచ్చు ప్రియులారా. మరి క్రైస్తవుగా ఉండటము అంటే కేవలము మరి నమ్మకం గురించి మాత్రమే కాదు. ఏదో జస్ట్ యేసును అంగీకరించటం లేకపోతే విశ్వసించటమే కాదు, కానీ అది పరివర్తన కలిగించే ప్రయాణము. ఇట్స్ ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీ ప్రియులారా. ఇది క్రీస్తుతో ప్రయాణము ప్రియులారా, విత్ క్రైస్ట్ ఇన్ ద వెజల్. మరి యేసు ప్రభువుతో మనం ప్రయాణించటము, అనుదినం కూడా నూతన అనుభూతులు, అనేక మరి అద్భుతాలు, ఆశ్చర్యాలు, ఒక సూపర్ న్యాచురల్ లైఫ్ మనం జీవించబోతున్నాము. అంటుకట్టబడినటువంటి జీవితం, ఫలభరితం అయినటువంటి జీవితం ప్రియులారా, ఒక మీనింగ్ఫుల్ లైఫ్ అనేటటువంటిది. మరి అది మరి ఇక్కడ మనం ఆ మార్గంలో కూడా వెళ్ళటం అంటే ఏదో విశ్వసించటమే కాదు, కానీ అది మరి ఒక ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీ అని కూడా, నమ్మకము గురించి మరి పరివర్తన కలిగించే ప్రేమని కూడా మనం తెలుసుకోవాలా. మరి అంతేకాకుండా మత్తయి సువార్త 7:13 అక్కడ ఏముందంటే, ఇరుకు ద్వారమున ప్రవేశించడి, నాశం నాకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. మరి ఇక్కడ యేసు ఇరుకైనటువంటి మరి విశాలమైనటువంటి ద్వారం గురించి మరి బోధిస్తాడు. ఇరుకైనటువంటి మార్గము జీవితానికి దారి తీస్తుందని, విశాలమైనటువంటి మార్గం నాశనానికి దారి తీస్తుందని మరి ఇక్కడ యేసు ప్రభువు వారు పేర్కోవటం జరుగుతుంది ప్రియులారా. మరి యేసే మార్గం ఆ యొక్క మరి అది ఎంత ఇరుకైనటువంటిది ఇహలోకపరంగా, మరి దీంట్లో మరి ఎంత కమిట్మెంట్ అవసరం, నిబద్ధత అవసరం, క్రమశిక్షణ అవసరము, డిసిప్లిన్ అవసరం. ఇట్స్ ఎ డైలీ డివోషనల్ లైఫ్. మరి ప్రతి దినం కూడా యేసు నన్ను వెంబడించేటటువంటి వారు సిలువనెత్తుకొని తను తాను ఉపేక్షించుకొని మరి అనుదినం కూడా నన్ను వెంబడించాలని చెప్పి ప్రభు వారు చెప్తాడు. ప్రియులు, శిలువ మార్గం అయి ఉంటున్నది. సెల్ఫ్ డినయల్ అవసరము. మనను మరి మన యొక్క హోదాలు, డిగ్రీలు, లేకపోతే బ్యాక్గ్రౌండ్, ఆస్తి, అంతస్తులు అన్నీ కూడా మర్చిపోయి, ఆ సాధు సుందరుడు ఎంతో గొప్పవాడు, కానీ యేసుని తెలిసిన తర్వాత ఐ హ్యావ్ డిసైడెడ్ టు ఫాలో క్రైస్ట్, నో టర్నింగ్ బ్యాక్ అని ఒక గొప్ప పాట మనం పాడుకుంటుంటాము. కాబట్టి నేను యేసు మార్గంలోనే వెళ్తాను అని చెప్పినటువంటి వాడు. ఆ రీతిగా ప్రియులారా మనం కూడా మరి ఆ మార్గంలో ఎంత కమిట్మెంట్ అవసరమో, మరి డిసిప్లిన్ అవసరమో, ఇది ప్రపంచాన్ని అనుసరించే సౌలభ్యాన్ని మరి ఎంతో మరి ఈ లోకపరంగా ఈజ్ ఆఫ్ ఫాలోయింగ్ ద వరల్డ్, ఇక లోకపరంగా అయితే ఎంతో ఎంత ఆకర్షణలు కనపడతా ఉంటున్నాయి మనకు. ఎంతో ఎంతో రంగురంగుల ప్రపంచము, మరి సినిమాలు, లేకపోతే మరి అనేక విధములైనటువంటి వరల్డ్ అట్రాక్షన్స్, వరల్డ్ ప్లెజర్స్. మరి నా యొక్క జీవితం కూడా ఆ రీతిగా 17 సంవత్సరాలు ఇహలోకపరంగా వాటిని ప్రేమించి వాటిలో సమయాన్ని వెచ్చించడం, డబ్బును వృధా చేయటం,
చేయటము, మరి ఆ స్టడీస్ని కూడా నెగ్లెక్ట్ చేయటం, ఆ రీతిగా చేసి ఉంటున్నాను. కాబట్టి ఇది ఎంతో కనపడేటటువంటిది. కానీ ఇటుపక్క అయితే క్రీస్తుతో అంకితమైనటువంటి జీవితము, ఇట్ ద డెడికేటెడ్ లైఫ్. రీలారా ఎన్నో ఛాలెంజెస్, ఎన్నో జీవితం యొక్క సవాళ్ళను ప్రియులారా ప్రతి దినం కూడా అనేక మంది అనేక విధములైనటువంటి మనం వదులుకోవాలా. ఎంతో త్యాగంతో కూడినటువంటివి, ఎంతో సమర్పణతో కూడుకున్నటువంటి జీవితము, ఎంతో విశ్వాసంతో మరి క్రీస్తుతో ముందుకు వెళ్ళేటటువంటి జీవితం ప్రియులారా. కాబట్టి ఈ యొక్క మార్గము ఈ రీతిగా ఉంటున్నది. మరి దీంట్లో కొన్ని వేదాంతపరమైనటువంటి భావాలు, మరి క్రీస్తు యొక్క ప్రత్యేకత, ఎక్స్క్లూజివిటీ ఆఫ్ క్రైస్ట్, మార్గంగా యేసు దేవునితో సయోధ్యకు ఏకైక మార్గం ప్రియులారు. హీఈస్ ద ఓన్లీ మీన్స్ ఆఫ్ రికన్సిలియేషన్ విత్ గాడ్. మరి ప్రభు నేనే మార్గం అన్నప్పుడు ఆయన ద్వారానే ప్రియులారా ఎంతో మంది మనకు మరి దేవుడిని గురించి తెలుసుకోవాలా, దేవునితోటి సత్సంబంధం కలిగి ఉండాలని చెప్పి కోరుకుంటాము. మరి ఆయనే మన యొక్క పరమ తండ్రి, పరలోకపు తండ్రి ప్రియులారా. మరి ఆ తండ్రితోటి సంబంధం కావాలంటే యేసు ప్రభు ద్వారా, యేసును మనం తెలుసుకుంటే మనం దేవుణ్ణి తెలుసుకున్నట్టే. కాబట్టి ఇక్కడ మరి ఈ ప్రత్యేకత క్రైస్తవ విశ్వాసానికి కేంద్రంగా ఉంటుంది. ఇట్ ఇస్ వెరీ సెంట్రల్ టు క్రిస్టియన్ బిలీఫ్. మరి అంతేకాకుండా దేవుని యొక్క కృప సందర్భంలో కూడా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్, దేవుని యొక్క కృప ప్రియులారా, అది మరి వారి మీద ఉంటుంది ప్రియులారా. కృపలో ఉన్నప్పుడు ప్రియులు ఎంతో బాధ్యత, క్షేమము, సమాధానం, సంతృప్తి ఉంటుంది. మరి అంతేకాకుండా శిష్యత్వం కూడా ప్రియులారా. ఫస్ట్ది మరి ఎక్స్క్లూజివిటీ ఆఫ్ క్రైస్ట్, రెండవది శిష్యత్వము, డిసైపుల్షిప్, మార్గం అనే భావన, యేసును అనుసరించటము, పరివర్తన మరియు పెరుగుదల యొక్క ప్రయాణాన్ని మరి ఉంటుందని ఇక్కడ సూచిస్తుంది ప్రభు. ప్రియులారా, జర్నీ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ గ్రోత్. మరి ఇది ఎంతో ప్రతి దినం కూడా నూతనంగా పరివర్తనం చెందటం, యేసు యొక్క స్వరూపంలోనికి రావటం, ఆ రూపాంతరం చెందటం, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ గ్రోత్. మనం ఎప్పుడు పిల్లల్లాగానే ఉండటం కాదు, కానీ దినదినం కూడా ఎదుగుతూ ఉంటాం మెచ్యూరిటీలోకి. ఎన్నో గొప్ప వాటిని తెలుసుకుంటుంటాం, దేవుని యొక్క తలాంతులు, ఆ ఫలభరితమైనటువంటి జీవితంతో ఆ యొక్క ఆత్మ యొక్క ఫలాలు మనకు తెలుసు. అవన్నిటితోటి మనము ఎంతగానో ఓర్పు, సహనము, దీర్ఘశాంతం, ప్రేమ వాటిని కలిగి ఉండి ఈ యొక్క లోకంలో ఎంతో అర్థవంతమైనటువంటి జీవితంలో మనం జీవిస్తుంటాము. ఇది ఒకరి జీవితాన్ని ఆయన బోధనలు మరి ఉదాహరణతో మరి సమలేఖనం చేయటం. దిస్ ఈజ్ అలైనింగ్ వన్స్ లైఫ్ విత్ హిస్ టీచింగ్స్ అండ్ ఎగ్జాంపుల్స్. కాబట్టి మన యొక్క జీవితాన్ని క్రీస్తు పోలి నడుచుకోవటం, ఇమిటేటింగ్ క్రైస్ట్, ఫాలోయింగ్ ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ క్రైస్ట్, అదే క్రైస్తవ జీవితం ప్రియులారా. యేసు ఈ లోకంలో ఎంతో విజయవంతమైనటువంటి జీవితం జీవించుంటాడు, ఒక మార్గాన్ని ఏర్పరిచి ఉంటున్నాడు. మనం కూడా అదే బాటలో వెళ్ళాలి అని చెప్పి ప్రభు వారు మనల్ని కోరుకుంటున్నాడు ప్రియులారా. మరి అంతేకాకుండా మరి మనము ఇవి చేయటానికి మరి యేసుతో వ్యక్తిగత సంబంధం, పర్సనల్ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ప్రియులారా. రోజువారి నిబద్ధత, డైలీ కమిట్మెంట్, ప్రతి దినం కూడా ప్రియులారా ప్రార్థన, మరి లేఖనముల అధ్యయనము, మెడిటేషన్, మరి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించటము, మరి ప్రతి దినం కూడా నేను లెగిచిన వెంటనే మరి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను, మరి దేవుని యొక్క వాక్యాన్ని పఠిస్తాను. మరి అంతేకాకుండా ఇది అనేక మందికి కూడా షేర్ చేయటం అనేటువంటి జరుగుతుంది. మనము మరి ఈ ప్రతి దినం కూడా ఈ రీతిగా మరి అధ్యాయం చేయటం ద్వారా మనం ఇట్ హెల్ప్స్, ఇది మరి దీన్ని మన ఇంకా దేవుని యొక్క అండర్స్టాండింగ్, ఇట్ హెల్ప్స్ ఇట్ డీపెన్స్ our understanding of his character and teachings. కాబట్టి యేసు యొక్క బోధనల గురించి, మరి ఆయన యొక్క వ్యక్తిత్వం గురించి మనకు ఎంతో అవగాహన రావాలి అంటే మనం తప్పనిసరిగా ఆయనతో ప్రతిదినం కూడా ఆయన పాదముల చేత మాట్లాడటం, ధ్యానం చేయటం, మరి ప్రార్థనలో మన యొక్క అవసరాలన్నీ కూడా ఆయనకి తెలియజేయటం, అంతేకాకుండా వాక్యం ద్వారా కూడా దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటాడు. మరి అంతేకాకుండా ప్రతిబింబించే జీవితం, రిఫ్లెక్టివ్, మరి మన యొక్క జీవితంలో యేసు బోధనలతో ఎలా సమలేఖనం చేయబడిందో క్రమం తప్పకుండా మనము మరి వి నీడ్ టు రెగ్యులర్లీ రిఫ్లెక్ట్
తప్పకుండా ఆలోచించాలి ప్రియులారా. ప్రతి దినం కూడా మన యొక్క జీవితాలను పరీక్షించుకోవటం, ఆత్మీయంగా ఎదుగుతున్నామా, తగ్గుతున్నామా, క్రీస్తుకు కలిగి ఉంటున్నామా, క్రీస్తు యొక్క బోధనను అనుసరించి జీవిస్తున్నామా, ఆ క్రీస్తు చూపించేటటువంటి ప్రేమ, ఆ యొక్క వినయము, హ్యూమిలిటీ, మరియు సేవలో, ఆ సర్వీసులో మరి ఆయన యొక్క మాదిరి యేసు ప్రభు యొక్క జీవితమే మనకు మరి మనకు ఎగ్జాంపుల్, రోల్ మోడల్. ఆయన జీవితంలో ఎంతో త్యాగంతో సెల్ఫ్లెస్ లైఫ్, సాక్రిఫిషియల్ లైఫ్, సేక్రెడ్ లైఫ్, సుప్రీం లైఫ్, సూపర్ న్యాచురల్ లైఫ్ ఈ లోకంలో జీవించాడు. ఆ రీతిగా మనల్ని కూడా జీవించాలని చెప్పి కోరుకుంటున్నాడు. మరి శిష్యులుగా జీవించటం, లివింగ్ యాజ్ డిసైపుల్, శిష్యుడిగా చురుగ్గా మరి అనుసరించడం, యాక్టివ్ ఫాలోయింగ్, మరి సంఘంలో యాక్టివ్ పాత్ర, టు హ్యావ్ యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద చర్చ్ మినిస్ట్రీ. పిల్లలు అనేక పరిచర్యలు ఉంటున్నాయి, పిల్లల పరిచర్య, యూత్ మినిస్ట్రీ, మరి సంఘంలో అనేక విధములైనటువంటి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ప్రేయర్ ప్రోగ్రామ్స్ ఇవన్నిట్లో ఉంటాయి. మ్యూజిక్, ప్రైజ్ అండ్ వర్షిప్, దేంట్లో అయితే దాంట్లో మనము ఊరికి స్పెక్టేటర్స్గా కాకుండా మనందరం కూడా ప్రతి ఒక్కరి సంఘంలో మన బాడీకి ఏ రీతిగా పార్ట్స్ అన్నీ కూడా, చిన్నది కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. కాబట్టి మనందరం కూడా సంఘంలో చాలా విలువైనటువంటి వారం, శ్రేష్టమైనటువంటి వారం. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఒక పని ఇచ్చి ఉంటున్నాడు, ఆ పని చేయాలని చెప్పి ఆశిస్తున్నాడు. మరి నైతిక ఎంపికలు, మరి మారల్ చాయిసెస్, యేసు బోధనల ఆధారంగా మరి మంచి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి వారం ఉంటున్నవి. అవి సామాజిక నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పటికీ, ఈవెన్ దో ఈవెన్ వెన్ అగైన్స్ సొసైటల్ నామ్స్, కొన్ని మరి సొసైటీకి ఉన్నటువంటి నామ్స్కు కొంచెం వ్యతిరేకంగా, విరుద్ధంగా ఉండవచ్చు. కానీ ఈ యొక్క మార్గంలో ఉండటం అంటే మీ జీవితంలో, మన యొక్క జీవితంలో క్రీస్తు విలువలకు ప్రాధాన్యత ఇవ్వటం ప్రియులారా. ప్రియోరిటైజింగ్ క్రైస్ట్ వాల్యూస్ ఇన్ అవర్ లైఫ్స్. మన యొక్క జీవితంలో ఆ క్రీస్తు యొక్క నిబద్ధతను కలిగి ఆయన యొక్క విలువలకు ప్రాధాన్యం. మొదట నా రాజ్యం, నా నీతికి వెతకండి, అప్పుడు మీకు సమస్తం దొరుకునని చెప్తున్నాడు మొదటగా. కాబట్టి మొదటగా అంటున్నాడు ప్రియులారా. ఆ మార్త అయితే అనేక పనుల మీద ఉంటుంది. మరియా యేసు పాదం లేదు ధరిస్తున్నప్పుడు మార్తతో అంటున్నాడు, మరి మంచిది, ఉత్తమమైనది మరియా కోరుకున్నది అంటున్నాడు. కాబట్టి మన యొక్క జీవితాల్లో కూడా ప్రియులారా, వి నీడ్ టు డిసైడ్ ప్రియులారా. ఆ మోషే కూడా తాత్కాలికమైనటువంటి అల్పకాలపు పాప భోగములను అనుభవించట కంటే క్రీస్తు కొరకు శ్రమపడుటే మేలని యోచించి, కాబట్టి గొప్ప పదాలు ఉంటున్నాయి. కాబట్టి మన యొక్క నిర్ణయాలే మన యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి. మనం తీసుకునేటటువంటి నిర్ణయాలు, నేను 17వ సంవత్సరంలో తీసుకున్నటువంటి నిర్ణయం నా జీవితాన్ని మార్చేసింది. నా యొక్క వ్యక్తిగత జీవితం తర్వాత, వివాహం చేసుకున్న తర్వాత మరి మా కుటుంబాన్ని కట్టుకోవటానికి బిడ్డలను కూడా దేవుడు ఇచ్చి ఉంటున్నాడు. అనేక రీతులుగా, అనేక ప్రాంతాలలో దేవుని కొరకు జీవించడానికి సహాయం చేస్తున్నాడు. మరి ఆ రీతిగా ప్రియులారా, ప్రతి ఒక్కరూ ఆ రీతిగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు. మరి ఈ రీతిగా చేయటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి ఈరోజు మరి చూసి ఉంటున్నాము, ఆ గ్రీకు పదం హోడాస్ యేసును తండ్రికి మార్గంగా సూచిస్తుందని తెలుసుకున్నాము. మోక్షానికి మరియు దేవునితో సంబంధాన్ని ప్రత్యేకమైనటువంటి మార్గంగా ఆయన పాత్రను నొక్కి చెప్తుంది ప్రియులారా. దేవునికి, పరలోకానికి వెళ్ళాలంటే, మరి దేవునితో సంబంధం కలిగి ఉంటాయి, దేవుని యొక్క బిడ్డలం అవ్వాలంటే అది క్రీస్తు ద్వారానే. ఈ సత్యాన్ని అర్థం చేసుకొని దాన్ని మన జీవితాల్లో అన్వయించు ద్వారా మనం లోతైనటువంటి విశ్వాసాన్ని పెంపొందించుకోవచ్చు. నిజమైనటువంటి శిష్యులుగా, ట్రూ డిసైపుల్స్గా ఈ లోకంలో మనం జీవించవచ్చు. మరియు క్రీస్తులో మనకున్నటువంటి ఈ యొక్క నిరీక్షణను మన చుట్టూ ఉన్న వారితో కూడా మనము పంచుకోవచ్చు, షేర్ చేసుకోవచ్చు. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమగల ప్రభువా, ఈరోజు తండ్రి, మరి మీరు చెప్పినటువంటి ప్రభువా, మరి తెలియజేసినటువంటి నేనే మార్గమును అని తెలుసుకొని ఉంటున్నాం ప్రభువా. గొప్ప నాయన తండ్రి, ఈ మార్గంలో తండ్రి క్షేమం ఉంటున్నది. ఈ మార్గం ద్వారానే దేవుని దగ్గరికి మేము వెళ్ళగలము. ఈ మార్గం ద్వారానే తండ్రి మా యొక్క జీవితాలకు, మా లైఫ్ స్టైల్ మరి ఎంతో ప్రతి దినం కూడా ఎంతో సంతోషంగా ఉండగలదు నాయన. వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని దర్శించండి, వారి ప్రతి అవసరత తీర్చండి ప్రభు.
ఓ గొప్ప నాయన, ఇంకా దుష్ట మార్గంలో ప్రభా, చెడు మార్గంలో ప్రభా, అయ్యో దయగల నాయన, వికెట్ వేస్లో ప్రభా, లోకపరమైనటువంటి విశాలమైనటువంటి మార్గంలో ఉన్నట్టయితే ఇప్పుడైనా మార్చుకొని ప్రభా, మారు మనసు పొంది తగ్గించుకొని ప్రభా, పశ్చాత్తాపడి శరణు వేడుకొని తండ్రి, తండ్రి ఆ రక్షణను పొంది ప్రభా మీ కొరకు జీవించగలిగినట్లు సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రియమైనటువంటి ప్రియులారా, మరి విన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా దేవుని నామంలో వందనాలు. మరి యొక్క వాక్యం ద్వారా మీరు మేలు పొందినట్టయితే దీని ఇతరులతో కూడా మీరు షేర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరి మా యొక్క మరి ఫేస్బుక్ గ్లోబల్ తెలుగు ఫెలోషిప్ అన్నటువంటిది ఫేస్బుక్ ఛానల్లో, ఇన్స్టాగ్రామ్లో, మరి యూట్యూబ్ ఛానల్ కూడా ఉంటున్నది. మరి వాటిని సబ్స్క్రైబ్ చేసి మరి మేలు పొందవలసిందిగా కోరుతున్నాము. మీ యొక్క ప్రార్థన అంశాలు ఉంటే ఇక్కడ ఇవ్వబడినటువంటి నంబర్ ద్వారా మీరు నన్ను కాంటాక్ట్ చేయవచ్చు. ఇంకా ఆత్మీయంగా ముందుకు వెళ్ళేలాగన మరి అనేక రీతిలుగా మరి మా యొక్క గ్లోబల్ మినిస్ట్రీస్ ఉంటున్నాయి. మరి వాటిలో చేరటానికి కూడా మీకు అవకాశం ఉంటుంది. మరి గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.